హాయ్ అండి. హాయ్ సార్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని చిరంజీవి గారు 2 దశాబ్దాల పాటు ఏలారంటారు నెంబర్ 1 స్టార్ అని చెప్పి. అవును. సో ఇప్పుడు నెంబర్ 1 స్టార్ ఎవరో, ఆయనకంటే ముందు నెంబర్ 1 స్టార్ ఎవరంటే మీరేం చెప్తారండి? ఫస్ట్లో నెంబర్ 1 స్టార్ అంటే కాంతారావు గారు, తర్వాత ఎస్వి రంగారావు గారు, రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇలాగా కృష్ణరాజు గారు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు స్టార్గా వెళ్ళారండి. ఇప్పుడు పలానా వాళ్ళు తక్కువ, పలానా వాళ్ళు ఎక్కువ అని చెప్పలేం. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా కానీ తెలుగు స్టార్స్ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు అద్భుతంగా వెలిగారు, అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. అటు రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇద్దరు కూడా చాలా అద్భుతంగా రాణించారు. అదే కోవలో ఎస్వి రంగారావు గారి కాలం కొంత నడిచింది. ఆయన ఉంటే సినిమా సూపర్ డూపర్ హిట్. అలాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కానీ, ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఇలాగ చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్, మరి వీళ్ళంతా కూడా అద్భుతమైన స్టార్స్, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్స్ అయిపోయారు వాళ్ళంతా. మరి ఇందులో ఒక్కరు స్టార్ అని చెప్పి మనం నిర్ణయించలేము. కాబట్టి ఒక్కో టైంలో ఒక్కొక్కరు. మొన్నటిదాకా ప్రభాస్ గారు మన పాన్ ఇండియా స్టార్ అన్నారు. తర్వాత ఇప్పుడు పుష్ప వచ్చిన ప్రభాస్ గారిని నెట్టి డబ్బులు వసూళ్ళలో చాలా ఎక్కువైంది. ఇప్పుడు ఇలాగ చెప్పుకుంటూ పోతుంటే ఒక్కరిని మనం అనలేము. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్నటువంటి కుర్రోళ్ళు, యంగ్స్టర్స్ అంతా కూడా సూపర్ స్టార్స్, నేషనల్ స్టార్స్. నిజంగా చాలా బాగా రాణిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా అద్భుతాలు సాధించాలని కోరుకోవాలి మనం. అంటే అప్పట్లో చిరంజీవి గారు అంటే ఆయన ఒక్కరే నెంబర్ 1 కింద ఉండేవారు అంటారు. చిరంజీవి గారు ఇప్పుడు అలా నెంబర్ 1 అని ఒక్కరిని చెప్పుకోవడానికి లేకుండా లేదంటారా? చెప్పలేము. చిరంజీవి గారు 2 దశాబ్దాలుగా నెంబర్ 1 స్థానంలో. ఆ నెంబర్ 1 స్థానం ఎలా వస్తుంది అనుకున్నారు? మనిషి మనస్తత్వాన్ని, సేవాగుణాన్ని మొత్తం బేరీజ్ వేసుకుంటారు. ఓన్లీ ఆర్టిస్ట్గానే కాదు, ఇట్టి సినిమాల వల్లే కాదు, ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన చేస్తున్నటువంటి సహాయాలు, ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి చేసిన సహాయం కానీ, లేకపోతే సిసిసి పెట్టి అప్పుడు కరోనాలో ఆదుకున్న ఇది కానీ, నిన్నే కదా అవార్డు కూడా వచ్చింది. కానీ అన్ని సంవత్సరాలు కొనసాగినటువంటి స్టార్ అయితే ఎవరు లేరు. చిరంజీవి గారు నెంబర్ 1 ఖచ్చితంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన్ని నెంబర్ 1గానే చూడాలి మనం. ఆయన్ని తక్కువ చేసి చూడలేం. అంటే ఎన్టీఆర్ గారిని తీసుకుంటే ఇప్పుడు ఆయన పౌరాణిక పాత్రలతో ఆయన ఆయన మహానుభావుడు, దేవుడు ఆయన. ఇప్పుడు ఈ నాగేశ్వరరావు గారిని తీసుకుంటే ఆయన లవర్ బాయ్, మంచి లవర్ బాయ్ చేశారు. అవునవును. సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారంటే ఆయన ఒక డిఫరెంట్ మూవీస్ చేసిన వ్యక్తి ఆయన. నిజంగా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు రోజుకు 3 సినిమాలు చేసిన ఉంది. ఇప్పుడు ఒక గంట 2 గంటలు కష్టపడి క్యారీ వ్యాన్లోకి వెళ్ళి కూర్చుండిపోతున్నారు హీరోలంతా. ఆ అవకాశం వచ్చింది, అదృష్టం వచ్చింది వాళ్ళకి. కానీ అప్పట్లో ఎలాంటి క్యారీ వ్యాన్ లేనటువంటి టైంలో ఎండాకాలం కూడా 3 సినిమాల్లో పాల్గొని ఆయన కృష్ణ గారు ఎన్నో సినిమాలు, విజయవంతమైన సినిమాలు చేశారు. అలాగే ఆయన ఏకచందాగ్రహి. ఒక్కసారి పేపర్ చూసారంటే ఆ డైలాగ్ 2 సార్లు చూసుకున్నట్టు డైలాగ్ చెప్పేస్తారు. మళ్ళీ ప్రాంప్టింగ్ కూడా ఏం అవసరం ఉండదు. అంత మెమరీ పవర్ కృష్ణ గారిది. అంటే నేను ప్రత్యక్షంగా చూశానులేండి ఆయన్ని. కృష్ణ గారి దగ్గర ఉన్నాను, కొన్ని రోజులు పనిచేశాను ఆయన దగ్గర. కాబట్టి అలాగే మన ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎన్టీఆర్ గారు అంత మెమరీగా ఏదన్నా ఒకటి చూసి వెంటనే చేసేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు మాత్రం చాలా అద్భుతంగా, ఆయన కూడా ఏకచందాగ్రహి. నిజంగా అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను నేను. సో ఇప్పుడు స్టార్ నెంబర్ 1 స్టార్ కింద లెక్క కట్టాలంటే బై డబ్బులతోనే, అంటే మనీ వచ్చిందని సంపాదించిన, ఏంటంటే సినిమా సంపాదించిన మనీతో లెక్క కట్టాలంటారా? మనీ అని కాదండి, ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా అందులో వస్తుంది. మనీ వచ్చేసినందువల్ల ఏమో గుర్తించారు ఎవరు. మనీ చాలా క్యారెక్టర్ల వల్ల సినిమా హిట్ అవుతుంది. కానీ ఈ మన పుష్ప ఉంది, పుష్ప మొత్తాన్ని భుజాన్ని వేసుకున్నవాడు అల్లు అర్జున్. మరి అలాగా ఆ క్యారెక్టర్ తాలూకు వాల్యూని చూసిన తర్వాత ఆయన ఈ రకమైన స్టార్ అని చెప్పి మనం నిర్ణయించుకోగలుగుతాం. అలాగే ప్రభాస్ గారు ఎవరికాళ్ళే ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు స్టారు అంటే అందరూ కూడా మనకి సూపర్ స్టారు. కాబట్టి ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడలేము. ఒక సందర్భంలో ఒక్కొక్కరు దిట్ అవుతుంది, ఒక్కొక్కరిదేమో తక్కువ రూపాయల డబ్బులే రాగలుగుతాయి. కానీ వీళ్ళందరూ కూడా, మన హీరోలందరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఖచ్చితంగా మన తెలుగు సినిమాకి నెంబర్ 1 స్థానంలో ఉంది మన తెలుగు సినిమా. అంటే ఇప్పుడు డైరెక్టర్ని బట్టి సినిమాలకి వెళ్తున్నారంటారా? ఒకప్పుడు హీరోని బట్టి సినిమాలకి వెళ్ళేవారు, ఇప్పుడు డైరెక్టర్ని బట్టి వెళ్తున్నారా, లేకపోతే హీరోలను బట్టి వెళ్తున్నారంటారా? డైరెక్టరు కమ్ హీరో రెండు కలిపి జోడిగెత్తల బండ్లకి వెళితేనే ఆ సినిమా హిట్ అవుతుంది. ఒక హీరో వల్ల సినిమా హిట్ అవుతుంది, ఒక డైరెక్టర్ వల్ల సినిమా హిట్ అవుతుంది. ఇద్దరు కలిపి చేస్తున్నటువంటి ఆ కార్యక్రమానికే ఆ డబ్బులు కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కానీ అవ్వడం జరుగుతుంది. మ్యూజిక్ రోల్ అంటే ఏం చెప్తారు? ఒకప్పుడు సినిమా సాంగ్స్ని బట్టే చాలా సినిమాలు హిట్ అయిపోయినాయి కదా. నేను ఒకటి చెప్తా, మా కాలంలో
పాటల వల్ల హిట్ అయ్యాయి సినిమాలు, ఎక్కువ పర్సెంట్ సాంగ్స్. ఆ సాంగ్స్ వల్ల హిట్ అయ్యి ఇప్పుడు సాంగ్స్తో పాటు ఎక్స్ట్రానరీ నటన బీజిఎం, వెనకాల బీజిఎం బట్టి కూడా చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. కాబట్టి ఫలానా సినిమా హిట్ మనం ఫ్లాప్ అని చెప్పలేము. కాలం ఇప్పుడు కాలాన్ని బట్టి కొన్ని సమయాల్లో రిలీజ్ చేస్తే కొన్ని మంచి మంచి సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా బాలకృష్ణ గారి గురించి చెప్పమంటే ఒకప్పుడు సినిమాలు ఆయన సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి ఇలాంటి సినిమాలు చాలా సూపర్ హిట్ అయినాయి. ఒక చిరంజీవి గారితో మంచి పోటీ ఇచ్చిన సినిమాలు. ఆ తర్వాత వరుసగా సినిమాలు అన్నీ హిట్ ఫ్లాప్ అయిపోయినాయి ఆయన. తర్వాత మళ్ళీ సింహతో ఆయన బ్యాకప్ ఇచ్చారు. బాలకృష్ణ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? బాలకృష్ణ వెన్న దొంగ, మా వెన్న దొంగ ఆయన మంచి మనసుకి మంచి, ఆయనకి ఎలాంటి కడుపులో ఎలాంటి ఆడు ఎదిగిపోతున్నాడు వీడు ఎదిగిపోతున్నాడు అని ఆలోచనే ఉండదు. ఆయన చేసాడు ఆ సినిమా ఇట్టు ప్లాపు సమస్య ఉండదు ఆయనకి. అంత మంచి మనసుతో కడుపులో ఏముండకుండా ఎవడన్నా ఏమన్నంటే ఎదుగు మాట్లాడేవారు తప్ప ఆయనకి అసలు ఇప్పుడు చిరంజీవి గారి సినిమా హిట్ అయిందనుకో మన బాలయ్యబాబు బాధపడ్డు. ఎందుకంటే అతను అసలు సినిమా ఇట్లతో ప్లాపులతో సంబంధం ఉండదు. ఆయన శక్తి మేర శక్తి వంచన లేకుండా ఆయన యాక్ట్ చేయడం, నిజంగా ఆయన యాక్ట్ చేస్తే చాలా బూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి కదా. ఆయన గొప్ప నటుడు, అందరూ నందమూరి వారసుడు. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే, అంత గొప్ప మనిషి అతను. ఓకే, థ్యాంక్ యూ. అందగాడు సోహన్ బాబు గారి గురించి ఏం చెప్పమంటే ఏం చెప్తారండి? అప్పట్లో ఆయన కూడా ఒక స్థాయిలో నెంబర్ 1 స్టార్ కదా లేడీస్ విషయంలో. ఒక టైంలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోయాడు శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారుని ప్రతి ఒక్కరు కూడా ప్రేమించేవారండి. ఆయన అందానికి మైమర్చిపోయి అప్పట్లో యూత్ అంతా కూడా ప్రేమలేఖలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయంట శోభన్ బాబు గారికి. కానీ ఒకనొక టైంని ఆయన నెంబర్ 1గా వేయలేరు. కాబట్టి ఇందులో నెంబర్ 1 అని ఎవరిని నిర్ణయించలేమండి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క హీరో నెంబర్ 1 స్థానంలోకి ఎదిగారు. సమాజానికి మంచి చేశారు అందరు హీరోలు కూడా, సినిమా హీరోలు. ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా రాష్ట్రాలకి వాళ్ళు అండగా నిలబడి ఎంతో కొంత సాయం చేసిన మంచి మనసున్న మహారాజులు మా తెలుగు హీరోలు. అంటే లేడీస్కి బాగా ఎక్కిన స్టార్స్ పేర్లు చెప్పమంటే ఎవరెవరు చెప్పారు? శోభన్ బాబు గారు, ఇంకా ఆయన చెప్పలేము. ఈ టైంలో ఎవరి పేరు చెప్పచ్చు? ఇప్పుడు ప్రజెంట్ టైంలో అయితే ప్రజెంట్ టైము వెంకటేష్ బాబు నడుస్తుంది. వెంకటేష్ బాబు నడుస్తుంది ఫ్యామిలీ. ఇంకా మహేష్ బాబు గారి గురించి వాళ్ళు పెద్ద స్టార్స్ అండి. మీరు లేడీస్ గురించి అడిగారు కానీ ఇప్పుడు లేడీస్ కుటుంబ కథా చిత్రాలు తీసేవారు. వెంకటేష్ బాబు సినిమా మొన్న వచ్చిన సినిమా సంక్రాంతి సూపర్ డూపర్ హిట్. ఒక్కో సందర్భంలో ఒకటి హిట్ అవుతుంటుంది. ఒక్క స్టార్ మనం చెప్పలేము సార్. మన తెలుగు స్టార్స్ అంతా సూపర్ స్టార్సే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారి గురించి ఒక మాట చెప్పండి. అంటే ఏ కేటగిరీలో పెట్టంటారు అసలు వాళ్ళు? మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా స్క్రీన్ మీద కనపడితే చాలు, ఇంక ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెద్ద పెద్ద డాన్స్లు వేసి ఫైట్లు చేసే అవసరం లేదు. ఆయన సున్నితత్వం ఎవరు మహేష్ బాబు గారిది. ఆయన యాక్టింగు, సెటిల్ యాక్టింగు, అద్భుతమైన యాక్టింగు చాలా బాగుంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఇలా కాలు కదిపితే చాలు, ఆయన మామూలుగా ఉండదు. ఒక నడిస్తే చాలు ఆయన నటసింహం వచ్చినట్టే, అంత బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా ఎవరికెవరో ప్రత్యేకమైన స్టార్లే. ఓకే, థ్యాంక్ యూ.